నమస్తే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి 100 డేస్ అవుతుంది. సో అయితే ఈ 100 డేస్‌లో ఆయన పాలన ఎలా ఉంది అని ప్రజల మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే మేడం. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు పదవికి వచ్చి 100 రోజులు పూర్తవుతుంది. సో ఆయన పాలన ఎలా అనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి గారి పాలన ప్రస్తుతానికి 100 డేస్లో బాగానే ఉందనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తెచ్చిన 6 గ్యారంటీలో ఆల్మోస్ట్ 4 ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా ప్రజల్లో చాలా అవేర్నెస్ తీసుకురావాలి. చాలా వరకు గత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో మన కేసీఆర్ గారి పాలనలో చాలామంది చూశారు. ఏదైనా సరే పథకాలు పెట్టినా ఏది పెట్టినా చాలా పైన ఉన్న లెవెల్స్లో మాత్రము పథకాల గురించి అందరికీ అవేర్నెస్ అనేది ఉండేది. ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో ప్రతి ఒక్క స్కీమ్ ఏదైనా ఇంప్లిమెంటేషన్ అనేది మిడిల్ బిలో ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది. దాని ద్వారా ప్రతి ఒక్కరికి అడ్వర్టైజ్మెంట్ అనేది గిట్ట లేకుండా గిట్ట గ్రామాల వైజ్గా ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్క పేదవాళ్ళకి ప్రతి పథకం అందేటట్టుగా ఆంధ్రలో తీసుకున్నట్టయితే జగన్ గారు వాలంటీర్స్ పెట్టి వాళ్ళతో ప్రతిదీ కోఆర్డినేట్ చేస్తే కానీ అయ్యేంత పొజిషన్ లేదు ఆంధ్రలో. తెలంగాణలో అట్లాంటి పరిస్థితి ఏం లేదు. గవర్నమెంట్ పీపుల్ని కలుపుకొని వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్నారు. గత ప్రభుత్వాలని పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారు చేసేది చాలా బాగుంది. ఈ 100 డేస్ది సక్సెస్ అవుతుంది. ఇంకా కావాల్సిన ఇంకా 2 పథకాలు గిట పెట్టేసి అవి గిట ఇంకో 100 డేస్ లోపల పూర్తిగా జనాలకి అందేటట్టుగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతుంది. సో ఆయన పాలన ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఫ్రీ బస్ వేసిండు కదా, బాగానే ఉంది. కాకపోతే ఎక్కడంటే అక్కడ ఆపట్లేడు బస్సు, ఇంకా అట్లా అని. ఎలా అనిపిస్తుంది మీకు ఆయన పాలన? మంచిగా అనిపిస్తుంది. ఇంకా పథకాలన్నీ అమలు చేస్తారు? చేస్తామన్నారు కానీ మాకు ఏది రాలేదు ఇంకా. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిచి 100 డేస్ అవుతుంది. సో ఈ 100 డేస్లో ఆయన పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి, బాగానే ఉంది, పర్లేదు, బాగానే చేస్తారు. అందులో ఇంకా ముందు ఉంది కదా, ఇంకా చెయ్యాలి, ఇంకా టైం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం బాగానే చేస్తున్నారు. అంటే ఈ 100 రోజుల్లో ఎట్లా అనిపిస్తుంది? 4 పథకాలు తీసుకొచ్చి బాగానే ఉన్నాయండి. ఇప్పుడు అన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇందిరా మిల్లులో స్టార్ట్ చేస్తున్నారు కదా, అది కూడా ఇస్తున్నారు. అదే సొంత స్థలం అంతే ఏదో అమౌంట్ ఇచ్చి ఇల్లు కట్టుకోమంటున్నారు. బాగానే ఉంది. మరి చేస్తున్నారు. ఇంకా టైం ఉంది. ఇప్పుడు మొన్న కదా ఇంకా 100 డేస్ అయింది కదా, ఇప్పటికి ఇంకా కొంచెం అంతే ఇంకా అవుతుందండి. చేస్తారు, బాగానే ఉంది, పాలన బాగానే ఉందండి. ఎలా చేస్తారు అనిపిస్తుంది? బాగానే చేస్తారండి. అతను తెలుసు కదండి, అతను సీనియరే కదా, సీనియర్ బాగానే చేస్తారు, చేయాలి. ఇంకా జనాలు కూడా కొంచెం ఇంకా ఉంది, తెలుసుకోవాలి. ఇంకా కొంచెం పాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొంచెం చూసుకుంటే బాగానే చేస్తున్నారు. అతను కష్టజీవే కదండి. అతను రైతు మామూలు చేసుకొచ్చారు. ఫస్ట్ నేను ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, తెలుగుదేశం ఇక్కడికి వచ్చారు. అంత బాగానే చేస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మ. సీఎం రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతుంది. సో ఆయన పాలన ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందమ్మా. 100 రోజులే అయింది కదా, ఇంకా ముందు బాగా తెలిసిపోతుంది అన్నట్టుగా బాగానే తెలుస్తుంది. మీకు ఎలా ఉంది? గృహలక్ష్మి పథకం ద్వారా? గృహలక్ష్మి పథకం ఇంకా రాలేదు మేడం, వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాము. మళ్ళా గ్యాస్ది కూడా కలెక్షన్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాము. సబ్సిడీ రాలేదు కదా, వస్తుందేమో, ఎప్పుడు వస్తుందో అని చూస్తున్నాం మేడం. ఫ్రీ బస్సులో వెళ్తున్నారు? ఫ్రీ బస్సులోనే వెళ్తున్నాం మేడం, బాగానే ఉంది. కాకపోతే రష్ ఎక్కుంటున్నారు కాబట్టి ఇక ఫ్రీ అని కూడా కూరగాయలకు వెళ్ళేటోళ్ళు కూడా ఎంతో దూరం పోయి తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు అంటే డబ్బులు పెట్టాలి కాబట్టి ఇప్పుడు చాలా దూరం పోయి అయినా తెచ్చుకుంటున్నారు, మార్కెట్కి పోయి అయినా తెచ్చుకుంటున్నారు. చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది సీఎం పాలన? బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఆడోళ్ళకైతే లేడీస్కి అయితే చాలా సంతోషంగా ఉంది. ఫ్రీ బస్ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏమని చెప్తారా సీఎం గారు? థ్యాంక్స్ అండి, చాలా బాగుంది. కాకపోతే మాకు పెన్షన్ కూడా లేదా, పెన్షన్ రావాలని ఆశపడుతున్నా సార్. నా పిల్లలు కూడా ఇద్దరు కూడా కొంచెం అనాథల్లాగా పుట్టారు. ఆమెకు మైండ్, ఇద్దరికి కూడా మైండ్ లేదు, ఇద్దరు పిల్లలు కూడా మైండ్ లేరు సార్. నాకు కొంచెం ఏమన్నా చేయాలనుకుంటే నాకు చేయండి సార్. మీకు నమస్కారాలు, 1000 నమస్కారాలు పెడతాను సార్ ఏమన్నా చేయాలనుకుంటే. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్కారం.
సో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి సీఎంగా అడుగుపెట్టి 100 రోజులు పూర్తవుతుంది. సో దీని గురించి మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన పాలన ఎలా ఉంది? నిజమే, తెలంగాణ ఇప్పుడే వచ్చింది మేడం, ఇప్పుడే వచ్చింది. సోనియా గాంధీ వారు ఆ రాత్రి వేల కొద్ది మంది అక్కడ అమరవీరులు చచ్చిపోయిన తర్వాత ఈ కేసీఆర్ నేను దళితునికి ఇస్తానని చెప్పి దళితుని ఇవ్వకుండా మోసం చేసి 10 సంవత్సరాలు మన తెలంగాణ నష్ట పరిహారం చేసి పడేశాడు. ఇలాంటి మాజీ సీఎంలు ఎప్పుడు రావద్దు, ఉండకూడదు. ఇప్పుడు వచ్చే అసలు తెలంగాణ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. తెలంగాణ పాలన అదే కాంగ్రెస్ పాలన. ఇంత 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా ఉందో అంతకన్నా ఇంకా బాగా మెరుగుపడుతుంది. రేవంత్ గారు యంగ్ డైనమిక్ సీఎం మేడం. ఇతని పరిపాలన ఎటువంటి డోకా లేదు. 6 గ్యారెంటీల పథకం కంపల్సరీ ఆయన చేసి తీరుతాడు, ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు. మహిళలకు మొదటిగా ఎక్కడ ఆటో ఛార్జ్ వెళ్ళాలన్నా కూడా ఒక స్టేజ్ పోవాలంటే 50 రూపాయలు తీసుకుంటున్నారు. అలాంటిది ఉచిత ఫ్రీ బస్ అన్న తర్వాత హ్యాపీగా ఎక్కడెక్కడ యాత్రలు పోతున్నారో ఎక్కడ పోతున్నారో ఏం బస్సులో సమయానికి ఉపయోగపడుతుంది ఫ్రీ బస్ ప్రైస్. తర్వాత నెక్స్ట్ కరెంటుది ఇప్పటికీ ఒక 100 యూనిట్ కావాలంటే 150 యూనిట్ కాడికి 1000 రూపాయలు తీసుకునే కేసీఆర్ పరిపాలనలో ఇప్పుడు ఫ్రీ, ఎలాంటి ఛార్జింగ్ లేదు. 200 యూనిట్ల వరకు ఫ్రీ. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆల్రెడీ 2 పథకాలు ముందు చాలు చేస్తారు 6 గ్యారెంటీల్లో. ఇప్పుడు 2 గ్యారెంటీలు కూడా మనం చేస్తారు, లేటెస్ట్ కూడా చేస్తారు. ఇంకో 2 గ్యారెంటీలు ఉంటాయి, అది కూడా చేసేస్తారు. 100% కాంగ్రెస్ ప్రభుత్వం మేడం. గుడ్ గవర్నర్స్ ఇన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్. సో ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యి 100 డేస్ అవుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పాలన? కాంగ్రెస్ పాలన ఎప్పుడైనా చాలా మెరుగ్గా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. గత కేసీఆర్ పరిపాలనలో వాళ్ళు దోచుకునేది, వాళ్ళ కుటుంబం దోచుకునేదే ఉంది తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. రేవంత్ వచ్చిన తర్వాత పర్టికులర్గా లేడీస్కి మాత్రం చాలా హెల్ప్ఫుల్ అయింది. ఉచిత బస్సులు పెట్టడం వల్ల ప్లస్ వంట గ్యాస్ 500 రూపాయలకి ఇస్తున్నాడు ఇప్పుడు. సో అది మహిళలకు చాలా ఎంతో ఆనందకరమైన విషయం అది. అండ్ రాను మళ్ళీ ఎన్నో పథకాలు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తాయని మనకు నమ్మకం ఉంది. ఎందుకంటే గత పరిపాలన కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే మనకు 108 రైతు బీమా ఇవన్నీ వచ్చినాయి. సో మనకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము. సో ఎలా రేవంత్ రెడ్డి గారు ఇంకా మంచి చేస్తారు అనుకుంటున్నారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చాడు, ప్రతి ఒక్కటి తెలుసు. అండ్ అతనికి సపోర్ట్గా చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు సపోర్ట్గా. సో అందరూ సహకారాలతో ఆయన మంచిగా పరిపాలన చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. హలో, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి 100 డేస్ అవుతుంది. సో ఈ 100 డేస్లో ఆయన పాలన ఎలా అనిపిస్తుంది? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము అతను పెట్టిన ఫ్రీ బస్సులనే కాలేజ్కి ఫ్రీగా వెళ్తున్నాం, మంచిగా చదువుకుంటున్నాం. అతను పెట్టిన గ్యాస్కి ఫ్రీ 500 ఇచ్చిండు కదా, అందువల్ల మాకు యూస్ఫుల్ అవుతుంది. చాలామంది పేదవాళ్ళకు కూడా మంచి యూస్ఫుల్ అవుతుంది బస్సు, గ్యాస్. అతను అమలు చేసే ప్రతి ఒక్క స్కీమ్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ సో చూసారు కదండి, సీఎం రేవంత్ రెడ్డి గారి 100 డేస్ పాలన చాలా బాగుందని ప్రజలు తన ఒపీనియన్ని చెప్పారు. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఈజ్ అంకిత విత్ కెమెరామ్యాన్ మహేందర్ సైనింగ్ ఆఫ్.